అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున ఇంకొక వాగ్దానాన్ని ఇచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటంటే, స్థిరమైన విశ్వాసం ఉందా నీలో? నీవు ఉన్నట్లయితే చిన్న కష్టం రాగానే దేవుడేడి అని అంటున్నావా? చిన్న రోగం రాగానే దేవుడు నన్ను విడిచిపెట్టాడు అంటున్నావా? చిన్న బలహీనత రాగానే ప్రభువు నన్ను వదిలేశాడు అని అంటున్నావా? చిన్న నింద రాగానే దేవుడు విడిచిపెట్టాడు అని అంటున్నావా? నీవు ఆ విధంగా అనుకుంటూ వెళ్తే నీవు స్థిరపరచబడలేవు. నీవు విశ్వాసం అందు స్థిరపరచబడాలి అని అంటే దేవుడు నిన్ను ఆదుకోవాలి. అనగా నీవు దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను గాలికి చెదరగొట్టు పొట్టు వలె అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. నేను నీ మీద నాకు నమ్మకం లేదు, కాబట్టి నాలో స్థిరత్వమైన విశ్వాసం దయచి. ప్రతి ఒక్కరూ ఈ విధంగా ప్రార్థించాలని ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. చాలామంది స్థిరత్వం లేకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. కాబట్టి అలా నీవు తిరిగినంత కాలం నీవు స్థిరపరచబడలేవు. కాబట్టి దేవుడు ఈరోజు ఈ మాటలు తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. నీలో స్థిరత్వము కొరకు నీవు ప్రార్థించు, అప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. నీవు స్థిరంగా ఎక్కడైతే ఉంటావో అక్కడ నీవు వర్ధిల్లుతావు. అందుకే భక్తుడు అన్నాడు, నేను పచ్చని చెట్టు వలె, ఒలీవ చెట్టు వలె వర్ధిల్లుచున్నాను. ఎందుకన్నాడో తెలుసా అండి? ఆయన స్థిరంగా ఒకే సంఘంలో ఉన్నాడు కాబట్టి దేవునికి స్తోత్రం. 10 బోధలు వింటే మనసు చంచలత్వంగా అయిపోతుంది. కాబట్టి నీకు విసుకొచ్చిన ఒకే సంఘంలో ఉండి దేవుని వాక్యంలో బలపడు. అప్పుడు దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.